నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా జంతువులను చంపుతున్న వేటగాళ్లు తెల్లారేసరికల్లా మాంసాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్టార్ హోటల్స్ కి విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతకుంట, తిరుమలాపూర్ అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇష్టారాజ్యంగా జంతువులను వేటాడుతున్నారు. కొండగొర్రెలు, మనుబోతులు, జింకలను చంపుతూ మాంసాన్ని రాజధానికి తరలించేస్తున్నారు. ఈ ముఠాకు అటవీ ప్రాంతం మొత్తం కొట్టిన పిండి. బాన్సువాడ అటవీ డివిజన్ మొదలు గోదావరి పరివాహక ప్రాంతం వరకు ఏ ప్రాంతంలో ఏ జంతువులు ఉంటాయన్నది వీరికి పక్కాగా తెలుసు. తాజాగా తాడ్బిలోలి పంట పొలాల్లో 2 జింకలను చంపిన వేటగాళ్లు ఓ జింక తలను అక్కడే పడేసి మొండాన్ని తీసుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఇది ఓ మాజీ మావోయిస్టు నడుపుతున్న ముఠా పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించడమే వృత్తిగా పెట్టుకున్న ఈ గ్యాంగ్ భారీగా అక్రమార్జనకు పాల్పడుతోంది. ఈ సంగతి అటవీశాఖ సిబ్బందికి తెలియంది కాదు. అయినా ఎవరూ నోరు మెదిపేందుకు సాహసించడం లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అడవి జంతువులను వేటాడడం ద్వారా మన వన్యప్రాణుల శాతం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. ఇప్పటికే అడవులు, మన దట్టమైన అడవులు కాస్త పల్చగా అయిపోయి ఆల్మోస్ట్ అడవులు అనేవి అంతరించిపోతున్నాయి. దీనివల్ల మనకు కరువు, ఈ మధ్యకాలం చూస్తున్న వర్షపాతం తగ్గిపోవడం కానీ, తర్వాత భూగర్భ జలాలు తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అంటే ప్రతిదీ మనకు ఆవరణ వ్యవస్థతో లింక్ ఉంటుంది. అంటే అడవి, జంతువులు, తర్వాత దాంతోపాటు ఉండే నదులు, అక్కడ నదులు, జలచరాలు, ఇవన్నీ ఒక రకంగా మన మానవుడి మనుగడకు ఈ ఆవరణ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. ఈ ఆవరణ వ్యవస్థలో మార్పులు రావడం ద్వారా మనకు తీవ్రమైన వర్షాభావం కానీ, కరువు వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది ఓ కాంట్రాక్టర్ కుందేళ్ల విందు ఏర్పాటు చేసిన అంశం తెలిసి కూడా అటవీ అధికారులు మిన్నకుండిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ మేల్కొని కఠినంగా వ్యవహరించకపోతే వన్యప్రాణుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.